నమస్తే, వెల్కమ్ టు BCT న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. దేవాలయాలు బాగుంటే దేశం బాగుంటుంది. దేవాలయాలు దేశాన్ని పోషిస్తున్నాయి. అభయ్ హిందూ సేన వ్యవస్థాపకులు రాధా మనోహర్ దాస్. బీచ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముస్తాబవుతున్న సూర్యలంక బీచ్ ఫెస్టివల్ కు ప్రజలు తరలి రావాలని కోరుతున్న అధికారులు. ఎస్టీలకు ఇచ్చిన భూమిని ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఏపీ గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాకసిరి నరసింహారావు. దేవాలయాలు బాగుంటే దేశం బాగుంటుందని అభయ్ హిందూ సేన వ్యవస్థాపకులు రాధా మనోహర్ దాస్ స్వామి అన్నారు. బాపట్ల భావనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవాదాయ శాఖ నిన్న కాక మొన్న వచ్చిందని, దేవాలయాలు దేశాన్ని పోషిస్తున్నాయని ఈ సందర్భంగా స్వామి పేర్కొన్నారు. ప్రపంచానికి దేవాలయాలు పూజా గదులని, సర్వే జన సుఖినో భవంతు అని అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకుంటే దేశం బాగుంటుందని అన్నారు. మన భావాన్ని ఎరిగిన భావనారాయణుడు ఇక్కడ ఉన్నాడని, పక్కదారులు పట్టకుండా స్వామివారిని సందర్శిస్తూ ఉండాలని సూచించారు. దేవాలయాలను రక్షించుకుంటే దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకున్న వారమే అవుతామని అన్నారు. దేవాలయాలు కట్టిన తర్వాత ఊరు ఏర్పడటం జరిగిందని, ఇది చాలా అరుదుగా జరుగుతుందని అన్నారు. భజన, ప్రచారం, ధర్మ బోధన చేసే అవకాశం తనకు ఇవ్వాలని కమిటీ సభ్యులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్వామివారి సేవకులు, భక్తులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క ఉగ్ర స్వరూపం అనేది ఈ దిక్కులో ఉన్నటువంటి కారంచేడు గ్రామం మీద పడి పూర్వం అదంతా ఊరు ఇదైపోతూ ఉంటే ఎందుకు జరుగుతుందో తెలియక అక్కడ ఋషి ఒక ఆయన చూసి చెప్పి, ఇక్కడ బలానా దిక్కులో బలానా స్వామివారు ఉన్నారు కాబట్టి ఆ స్వామివారికి కేశవ స్వామిని ప్రతిష్ఠించండి. దశావతారాలతో ఉన్నటువంటి కేశవ స్వామి. ఈ స్వామివారి యొక్క దృష్టి ఆ స్వామివారి యొక్క పాదాల మీద పడి చిన్నపిల్లవాడి పాదాల్లాగా ఉంది. అవి కరిగిపోతూ ఉండేవి, రబ్బైపోతూ ఉండేవి, పొట్లు వేసినట్టు. ఏదైనా వస్త్రం కడితే తెల్లటి వస్త్రం తెల్లవారేపాటికి నల్లగా అవటం జరుగుతూ ఉండేది. అంతటి ఉగ్రస్వరూపం. అప్పటి నుంచి అది కంట్రోల్ అయిందండి ఆ స్వామిని ప్రతిష్ఠించిన తర్వాత. అందుకే అన్నమయ్య అన్నాడు, పాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహారా లక్ష్మీ నారసింహ లక్ష్మీ నారసింహ. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. బాపట్లగా ఇప్పుడు పిలువబడేటువంటి ఈ భావపూర్లో, ఈ భావనారాయణపురంలో మొదటిసారి దర్శనానికి వచ్చాము. అద్భుతమైనటువంటి స్వామి దర్శనం, స్వామిని సేవించుకుని అర్చక స్వామివారు భార్గవ స్వామి గారు మొత్తం దేవాలయం, ఉపాలయాలు ఇవన్నీ కూడా మాకు తిప్పి చూపించారు. ఎప్పుడు చోళులు 1400 ఏళ్ల క్రితం ఇంత దేవాలయం కట్టడం, ఇప్పటిదాకా దీన్ని పోషిస్తూ రావడం, ఎందరి అర్చకుల కష్టము, ఎందరి వదాన్యుల యొక్క ఫలము, ఎందరి భక్తుల యొక్క కృషి ఉంది ఇందులో. ఎవరెవరో మన పూర్వీకులు ఈ దేవాలయాన్ని రక్షించుకోవడం కోసం స్వామి సేవ ఎండాకాలమో, వానాకాలమో, ధనుర్మాసం వస్తే శీతాకాలమో అలా చేసి దేవాలయాన్ని ఇప్పటిదాకా తీసుకొచ్చారు. దేవాదాయ శాఖ అనేటువంటిది మొన్న వచ్చింది కాబట్టి అది లేకపోతే గుళ్ళు ఉండవు అనుకోకండి. అదైందా? వందల వేల సంవత్సరాల నుంచి మన దేవాలయాలు దేశాన్ని పోషిస్తుందా, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. కాబట్టి మన దేవాలయం బాగుంటే దేశం బాగుంటుంది. దేశం బాగుంటే ఇది ప్రపంచానికి పూజాగదని స్వామి వివేకానంద చెప్పారు, అందరు ఆచార్యులు పెద్దవారు చెప్పారు. కాబట్టి సర్వే జన సుఖినో భవంతు అని చెప్పేటువంటి ఈ సనాతన ధర్మం వర్ధిల్లితే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి సనాతన ధర్మానికి ఆలవాలము, ఆటపట్టు, గుండెకాయి దేవాలయం. కాబట్టి ఈ దేవాలయాన్ని రక్షించుకుంటే మనం దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం. నాకు చాలా సంతోషంగా ఉంది. చోళ మహారాజు క్రిమికంఠ సమయంలో 1432 ఏళ్ల క్రితం కట్టినటువంటి ఈ దేవాలయంలో ఇంకా నిలబడి దర్శనం చేసుకుని ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నామంటే ఇది ఈ ఊరి భాగ్యం. ఇంకోటి, గుడి కట్టిన తర్వాత ఊరు రావడం, ఊరు వచ్చిన తర్వాత గుడి కట్టుకోవడం కాకుండా గుడి వచ్చిన తర్వాత ఊరు ఏర్పడింది. కాబట్టి ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా స్వామిని సేవించి పూజించి మళ్ళీ పక్కదారులు పట్టిపోకుండా
ఏదో అక్కడికి వెళ్ళి మాయలో పడిపోకుండా మోసపోకుండా నారాయణుడు ఇక్కడ ఉన్నాడు, మన భావాన్ని ఎరిగిన భావనారాయణుడు ఉన్నాడు. అన్నమయ్య చెప్పినట్లుగా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద యని కొలువవో మనసా అన్నట్లుగా మనం అందరం కూడా ఆ భావనారాయణ స్వామిని కొలుద్దాం, తలుద్దాం, స్మరిద్దాం. దేవాలయంకి ఏం చేయాలో అది మనం చేద్దాం. ఇక్కడ భజన ప్రచారంతో పాటు ఈ దేవాలయంలో పిల్లలకి, పెద్దలకి, తల్లులకి ధర్మబోధ చేసేటువంటి సదుపాయాన్ని కలిగించాలని దీన్ని ఎవరైతే చూస్తున్నారో ఆ ధర్మకర్తలకి మేము విజ్ఞప్తి చేస్తూ జై భవనారాయణ స్వామి భగవానికి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ దేశ ఉనికిని నిర్వచించిన అభ్యుదయ కవి గురజాడ అని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని జమేదారుపేటలో గల సాహితీ భారతి కార్యాలయంలో గురజాడ అప్పారావు 163వ జయంతి సభను నిర్వహించారు. గురజాడ నాటి కన్యాశుల్కం, బాల్య వివాహాలు వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపటానికి సాహిత్యం ద్వారా నిరంతర కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ గురజాడ కన్యాశుల్కం నాటకంలో నాటి సామాజిక స్థితిగతులకు అద్దం పట్టారని అన్నారు. మూఢనమ్మకాలను ఎండగట్టారని ఆయన అన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు మాట్లాడుతూ గురజాడ కన్యాశుల్కం, పూర్ణమ్మ, ముత్యాల సరాలు, కన్యక లవణరాజుల కళ వంటి రచనలు చేసి సమాజ అభ్యుదయానికి కృషి చేశారని అన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ కవిత్రయం అంటే తిక్కన, వేమన, గురజాడ అని శ్రీశ్రీ ప్రకటించారని అన్నారు. ఈ సభలో ఎం జాకబ, దగ్గుమల్లి శామ్యుల్, కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కె కాళిదాసు తదితరులు గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గురజాడ అప్పారావు గారు విశాఖ జిల్లా రాయవరంలో జన్మించారు. మొట్టమొదటి నుంచి సంఘ సంస్కరణకు అలవాటు పడ్డ గురజాడ అప్పారావు గారు దేశభక్తి గీతాలు రాయటంలో తిట్ట. గురజాడ అప్పారావు గారు తన దేశభక్తిని చాటుకోవడానికి దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులు అంటూ వెలుగెత్తి చాటి సంఘ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహానుభావుడు. ఆయన రచించిన కన్యాశుల్కం ఆంధ్రప్రదేశ్లో ప్రదర్శించిన చోటే లేదంటే ఈనాటికి కూడా అతిశయోక్తి కాదు. నాట్లో మహాకవి శ్రీశ్రీ నా జాడ గురజాడ అన్నాడు. అంటే వారి యొక్క సాహిత్య బలం కానీ, దేశభక్తి కానీ, సంఘ సంస్కరణలకు కానీ ఆయన వెలుగుటర్థం అని చెప్పవచ్చు. ఆయన సాహిత్యం సామాన్యుడికి, అతి సామాన్యుడికి కూడా తేలిక భాషలో అర్థమయ్యేలాగా రాయగలగటం ఆయన యొక్క శక్తిదాయకం, సాహిత్య శక్తి అలాంటిది. ఆయన దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులు అని దేశభక్తి ప్రబోధ గీతాన్ని ప్రజలకు అందించారు. గురజాడ అప్పారావు గారు నవయుగ వైతాళికుడు. ఆయన ఆనాటి కవుల యొక్క మట్టి కనిపించాడు. తర్వాత ఆనాటి కవులను మట్టి కనిపించడమే కాకుండా మూఢనమ్మకాలని పాత చేశాడు. వాడుక భాషను అందరం ఎక్కించాడు. కవిత్రయం అంటే తిక్కన, వేమన, గురజాడ అని అన్నారు శ్రీశ్రీ గారు. కన్యాశుల్కం నాటకాన్ని మామూలు సామాన్య ప్రజలు వాడే వాడుక భాషలో ఆనాటి సాంఘిక దురాచారాలు పూర్తిగా రూపుమాపటానికి కన్యాశుల్కం నాటకాన్ని రచించారు. వారు కన్యాశుల్కం నాటకం రచించిన తర్వాత దాదాపుగా కన్యాశుల్కం అనే దురాచారం కనుమరుగైనా కూడా ఈనాటి వరకు ఆ నాటకం ఇంకా ప్రదర్శింపబడుతూనే ఉందంటే ఆ నాటకంలో ఉన్న సాహిత్య విలువలు అంత గొప్ప. గుర్తు తెలియని ఒక వ్యక్తి మృతదేహం కర్లపాళ్లెం మండలం కొత్తపాళ్లెం వద్ద పంట కాలువలో కొట్టుకుని వచ్చిందని ఎస్ఐ రవీంద్ర తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి వయస్సు సుమారుగా 25 నుంచి 35 సంవత్సరాలు ఉంటుందన్నారు. ఎరుపు రంగు రౌండ్ నెక్ టీషర్ట్, బ్లాక్ రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని, ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తుపడితే కర్లపాళ్లెం పోలీస్ స్టేషన్కు తెలియపరచాలని ఎస్ఐ రవీంద్ర తెలియజేశారు. ధ్యానంతో పాటు సత్సంగం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయనం చేయటం ద్వారా మనసు ప్రశాంతతతో పాటు ఆరోగ్యంగా ఉంటామని ధ్యాన మాస్టర్ కుమార్ అన్నారు. కర్లపాళ్లెం గణపవరం రోడ్లోని శ్రీ
గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రం అమావాస్య ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో 50% ఆధ్యాత్మికత కూడా పెంపొందాలన్నారు. ధ్యానులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కూనం చంద్రశేఖర్, లీలాకుమారి, ఆలపాటి వెంకటరమణారావు తదితరులు పాల్గొన్నారు. ఎస్టీలకు ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన భూమిని ఆక్రమించిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాకసిరి నరసింహారావు డిమాండ్ చేశారు. బాపట్ల మండలం అడవి పంచాయతీలోని హనుమత్ నగర్ ఎస్టీ కాలనీ వాసులకు తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. గతంలో ఫారెస్ట్ అధికారులు 5.5 ఎకరాల భూమి ఎస్టీ యానాదులకు ఇవ్వటం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆ భూమిలో అదర్ క్యాస్ట్ వ్యక్తి అయిన శివారెడ్డి స్థలాన్ని ఆక్రమించి తాను కొన్నానని కాలనీ వాసులను భయపెట్టడం జరుగుతోందన్నారు. కాలనీ వాసులు తన మాట వినలేదని 5.5 ఎకరాలు కాగా ఇంకా 2-3 ఎకరాలు ఫారెస్ట్ భూమి ఆక్రమించారని ఆరోపించారు. శివారెడ్డి అనే వ్యక్తి పిటిషన్ వేయటం జరిగిందని, తాను ఎటువంటి భూమి ఆక్రమించలేదని, కాలనీ వాసులపై పిటిషన్ ఎందుకు వేశాడు అని ప్రశ్నించారు. ఫారెస్ట్ అధికారులు అయిన రమణారావు, బాలకృష్ణ కాలనీ వాసులకు నోటీసులు ఇవ్వడానికి వచ్చారని కాలనీ పెద్దలు తనకు తెలియచేయటం జరిగిందన్నారు. బాపట్ల జిల్లా అధ్యక్షులు నక్కా నాగేశ్వరరావుకు తెలియచేయటం జరిగిందన్నారు. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి ఈ నోటీసుల విషయం కలెక్టర్తో మాట్లాడి పిటిషన్ వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియచేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ 2 నెలల నుంచి ఏం జరుగుతుందని విచారిస్తే ఇది కొంతమంది అధికారులే కాకుండా రాజకీయ నాయకులు వెత్తుగడలని కూడా ఈ గ్రామస్తులు మొత్తం కూడా తెలియజేయటం జరిగింది. ఈ విషయాన్ని మరి డిపార్ట్మెంట్ ఎస్ఐ గారి దృష్టికి, సిఏ గారి దృష్టికి, మరి ఫారెస్ట్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళి గతంలో 3 తరాలు వెళ్ళి 4వ తరంలో మరి మేము జీవిస్తున్నాం. ఇక్కడ జీవన ఉపాధి చేసుకుంటూ ఫారెస్ట్ వాళ్ళకి అందుబాటులో ఉండి కూలి పని చేసుకుంటా బతికే మాపై ఈ రోజున ఎవరో ఇతర ఏరియాల నుంచి వచ్చి, పరా ఏరియా నుంచి వచ్చి ఆధార్ కార్డులు మార్చుకొని ఇక్కడ నేను స్థానికుడిని, నాకు స్థలం కేటాయించకపోతే, నేను అడిగిన స్థలం ఈగిపోతే మీ అంతు తెలుస్తానని చెప్పి భయభ్రాంతులకు గురి చేశారు. ఇక్కడ యానాదులను, ఎస్టీ యానాదులని భయభ్రాంతులకు గురి చేసి ఆ స్థలం మీద దాడి చేసి ఆ స్థలం నాదని చెప్పి ఒత్తిడి పెడతాం జరిగింది. దీని మీద అతను మాట్లాడిన విధానంలో మరి పోలీసు వారికి ఫిర్యాదు చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని మీద ఇంతవరకు చట్టపరంగా అతని మీద యాక్షన్ తీసుకోకపోవడం, మరి అతను ఎక్కడి నుంచో వచ్చి గాలికి అన్నయ్యగా ఇక్కడ ఆధార్ కార్డు మార్చుకొని ఇక్కడ స్థానికుడు కాదు, ఈ ఊరి వ్యక్తి కాదు, ఈ బాపట్ల జిల్లా కిందకు సంబంధించిన వ్యక్తి కాదు, నేను ఇచ్చిన ఫిర్యాదుని నేను ఇతరా తీసుకుంటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. అంటే ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి ఇక్కడ స్థానికులైన ప్రభుత్వం గుర్తించి, సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చిన 5 ఎకరాలన్నర భూమిలో నివాసం ఉంటున్న స్థానికుల్ని భయభ్రాంతులు గురి చేసి బయట నుంచి వచ్చిన వ్యక్తి ఒక కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంటు నోటీసులు జారీ చేసి అనాథులకు కూడా ట్రైబల్స్ కింద ఆదివాసీ గిరిజన ఎస్టీ అనాథుల బిడ్డలకి నోటీసులు జారీ చేసి ఒత్తిడికి గురి చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తుందా చేయట్లేదా అనేది అర్థం చేసుకోవాలా. ఈ పూట నాకు ఎదురుగుండా బాలబాలికలు ఉన్నారు, చిన్నపిల్లలు. రాబోయే తరంలో వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు అవుతాయి, ఈ రోజునే ఎంత ఇబ్బంది అయిందంటే రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా ఇబ్బందులు అవుతాయని ఇక్కడ జరుగుతున్న విశేషాన్ని మరి గుర్తిస్తుంటే చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు యానాదులకి. ప్రతిరోజు యోగా చేయటం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గి వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ బాపట్ల కండ బొమ్మిశెట్టి బాలాజీ అన్నారు. కర్లపాళెం వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్ఎస్ఎస్ సంఘం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. ఆటలు, పాటలు, కర్ర సాధన నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, తునుగుంట వెంకట సుబ్బారావు, పెనుమత్స బాపిరాజు, తునుగుంట లలితాబాబు, పెద్దమల్లు ఉదయ చంద్రరావు, గాజుల శ్రీనివాసరావు, గోపి, ఉటుకూరి శ్రీనివాసరావు, పెద్దమల్లు ఉదయ చంద్రరావు, ఆలపాటి సాంబశివరావు, రావి సుభాష్ రెడ్డి, కమలాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్లపాలెం మండలంలో, కర్లపాలెం గ్రామంలో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా విజయదశమి ఉత్సవం భాగంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ శాఖ జరిగింది. ఈ శాఖలో మనందరం కూడా శాఖ కార్యక్రమాలు చేశాము. అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా ఆర్ఎస్ఎస్ శాఖ అనేది జరుగుతూ ఉంటుంది. దీంతో మన హిందూ సంఘటన అనేది జరుగుతూ ఉంటుంది.
సముద్ర తీర ప్రాంతంలో ఉన్న పొన్నాల కాలువ సమస్యను అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకుని సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కర్లపాళ్లెం మండలం సముద్ర తీర గ్రామాలైన నర్రావారిపాళ్లెం, తుమ్మలపల్లి గ్రామాల మధ్య ఉన్న ప్రధానమైన మురుగు కాల్వ పొన్నాల కాల్వ. ఇది ఎగువ గ్రామాలైన పెద్ద గొల్లపాలెం, పేరళిపాడు, గణపవరం, కట్టావాద, నర్రావారిపాళ్లెం, తుమ్మలపల్లి తదితర గ్రామాల నుంచి వర్షపు నీటిని సముద్రంలోకి తీసుకుని వెళ్లే ప్రధానమైన కాలువ. అలాంటి కాలువ మీద గతంలో నిర్మించిన వంతెన బాగా కిందికి ఉండటంతో దాని మీద నుంచి నీరు ప్రవహిస్తూ ఆ సమయంలో ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతాయి. ఈ గ్రామాల వారు తుమ్మలపల్లి వెళ్ళాలి అంటే సుదూర ప్రాంతాలకు వెళ్లి తిరిగి రావాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆక్వా పంట అధికంగా తుమ్మలపల్లి గ్రామంలో ఉంది. ఆ చెరువుల దగ్గరకు రైతులు వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నారు. నీళ్లు తగ్గిన తర్వాత వెళ్ళాలి అంటే వంతెన మీద పట్టిన నాచు దెబ్బకు ద్విచక్ర వాహనాలు జారిపడి గాయాల పాలవుతున్నారు. ఈ కాలువ కింద దాదాపుగా 500 ఎకరాల సాగు భూమి ఉంది. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి పొలాలు నీట మునగటం, వంతెనపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, శిథిలావస్థలో ఉన్న వంతెనను పడగొట్టి కొత్త వంతెనను ఏర్పాటు చేయాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. నా పేరు నర్రా నాగేశ్వరరావు, నర్రావారిపాలెం. తుమ్మలపల్లికి మాకు సచివాలయానికి వెళ్ళాలన్నా, కొన్ని పనులకు వెళ్ళాలన్నా, వ్యవసాయానికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరు దాటలేకుండా ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇది పెండింగ్లోనే ఉంది. కనుక దయచేసి మాకు ఇది సర్వే చేసి కింద అన్ని చెరువులు మొత్తం అడ్డగిచ్చేసారు. కాలువ లేదు కింద. సర్వే చేసి దీన్ని కాలువ సరిచేసి సర్వే చేసి మాకు ఈ వంతెన బాలు కొట్టి ఎత్తుగా కట్టమని మనవి. ఇది కూడా ఒక 400-500 ఎకరాలు 3-4 పంచాయతీలు మునిగిపోతుంది. అటు గణపారం కానీ, తుమ్మలపల్లి, నర్రవారిపాలెం, ఇటు పేర్లపాడు 4 పంచాయతీలు మునిగిపోతుంది. కనుక మరి మీరు దయచేసి 100 ఎకరాలు సరిచేసి దాన్ని ఎడల్పుగా కాలువ తీసి దాన్ని సుఖంగా ఉంటాం. లేకపోతే ఇప్పుడు 400 ఎకరాలు 500 ఎకరాలు మునిగిపోతుంది మొత్తం. గణపురం కానించి తన్ను పేర్లపాడు, గణపురం, తుమ్మలపల్లి, నర్రవారిపాలెం 4 పంచాయతీలు మునుగుతున్నాయి. చందోలు గ్రామంలో గల ప్రముఖ దేవాలయాల్లో శ్రీ లింగోద్భవ స్వామివారి దేవస్థానం, శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానం, శ్రీ బగళముఖి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. ప్రతిరోజు విశిష్ట అలంకారం, ప్రత్యేక పూజలు, వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాల వినియోగాలు చేయనున్నట్లు వివరించారు. శ్రీ బగళముఖి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక అలంకరణతో పాటు ఉదయం, సాయంకాలంలో విశేష పూజా కార్యక్రమాలు, ప్రతిరోజు చండీ హోమం, మూలా నక్షత్రం రోజు చదువుకునే పిల్లల అందరికీ పుస్తకాలు, పెన్నులు, పలకలు, చాక్లెట్లు అన్నీ కూడా దాతల సహకారంతో వితరణ జరుగుతుందని తెలిపారు. అక్టోబర్ 2వ తారీఖు వరకు విజయదశమి సందర్భంగా పూర్ణాహుతి జరిపి దాతలకు వేద ఆశీర్వచనం, శ్రీ అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం ఇవ్వబడుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు 50 మంది పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి తెలియపరిచారు. ఈ 2025వ సంవత్సరం జరిగేటువంటి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు రేపటి నుండి అంటే సెప్టెంబర్ 22వ తారీఖు ప్రారంభమై అక్టోబర్ 2వ తారీఖులో ముగుస్తాయి. అంటే దాదాపుగా ఇంతవరకు కూడా నవరాత్రి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా 10 రోజుల మించి ఎప్పుడు రాలేదు. కానీ ఈ సంవత్సరం 11 రోజుల పాటు వచ్చింది. అయినా సరే అన్ని చోట్ల జరిగే విధంగానే మన దేవస్థానంలో కూడా రేపు తొలి రోజున శ్రీ అమ్మవారికి సుప్రభాత సేవ, అలాగే మంగళవాయిద్యములతో అమ్మవారికి స్వాగతం పలకటం, మరి ఆ తర్వాత నవరాత్ర కలశ స్థాపన కార్యక్రమం జరిపి మరి లక్ష్మీ, సరస్వతి, గౌరీ ఈ త్రిమాతలను ఆవాహనం చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఉభయదాతల పేర్ల మీద అమ్మవారికి ప్రత్యేక విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రోజుకి సంబంధించిన అలంకారానికి సంబంధించిన అర్చన, ఆ అర్చనకు సంబంధించిన హోమం ఇవన్నీ కూడా ఉదయం 11 గంటల దగ్గర నుంచి 1 గంట వరకు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే సాయంత్రం ప్రతిరోజు కూడా 5 గంటల దగ్గర నుండి చండీ హోమ కార్యక్రమం జరుగుతుంటుంది. సాయంత్రం చండీ హోమం పూర్తయిన తర్వాత ధూపసేవ, మరి వచ్చిన భక్తులందరికీ కూడా నీరాజన మంత్రపుష్పాలు కార్యక్రమాలు జరుగుతుంటాయి. మరి ఉదయము, సాయంకాలము 2 పూట్ల కూడా వచ్చిన భక్తకోటి అందరికీ కూడా భక్తుల సహకారంతో అలాగే మా దేవస్థానం తరపున వివిధ ప్రసాద వినియోగాలు ఏర్పాటు చేస్తున్నాము. అలాగే 2వ తారీఖు పూర్ణాహుతి, 2వ తారీఖు
విజయదశమి అలాగే పూర్ణాహుతి. ఈ పూర్ణాహుతి సందర్భంగా అమ్మవారికి మరి 21 రకాల వివిధ వస్తువులతో ప్రత్యేక హోమ కార్యక్రమాలు జరిపి మరి భక్తకోటి అందరినీ కూడా ఆహ్వానం చేసి అందరి సమక్షంలో విశేష పూర్ణాహుతి కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి భక్తులు 50 మంది ఈ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో జరిగేటువంటి కార్యక్రమాలలో మీ అవకాశాన్ని బట్టి ప్రతిరోజు కానీ అలాగే విశేషమైన పర్వదినాల్లో కానీ విచ్చేసి అమ్మవారిని దర్శించి తరించవస్తుగా మరీ ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా బాపట్ల మండలంలోని సూర్యలంకలో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ కార్యక్రమం పనులు స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ ఆదేశాల మేరకు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ నెల 27వ తేదీ బాపట్ల సూర్యలంకకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్న అధికార యంత్రాంగం సూర్యలంక తీర ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు పరుగులు పెడుతున్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా కనీ విని ఎరుగని రీతిలో బీచ్ ఫెస్టివల్స్ జరిపేందుకు అధికారులు చేస్తున్నారు. వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు గత కలెక్టర్ వెంకటమురళి తెలియజేశారు. పర్యాటకులు ప్రతిరోజు లక్షల్లో వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో బీచ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆటల పోటీలు, ఆహ్లాదకరంగా ఉండేందుకు వివిధ రకాల బోట్లు, ఒంటెలు, గుర్రాలు వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు నరేంద్రవర్మ ప్రతిష్టాత్మకంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని పూనుకున్నారు. రాష్ట్రంలో సూర్యలంక బీచ్ స్నానాలు ఆచరించేందుకు ఉన్నంత వీలుగా మరే బీచ్ కూడా ఉండదని యాత్రికులు పేర్కొంటున్నారు. యాత్రికులు వచ్చే వాహనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పలుచోట్ల పార్కింగ్ ప్లేస్ కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పల్నాడు జిల్లాలోని నర్సరావుపేటకు చెందిన హై స్కూల్ స్కౌట్ విద్యార్థులు బాపట్ల సూర్యలంక సముద్ర తీరం వద్ద క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. స్కౌట్ ఉపాధ్యాయులు వెంకటరెడ్డి మాట్లాడుతూ 25 మంది విద్యార్థులతో సూర్యలంక బీచ్కి రావటం జరిగిందన్నారు. బీచ్ ఫెస్టివల్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, సుందరంగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. ఈరోజు మా స్కూల్ నుంచి 25 మంది స్కౌట్స్ మరియు గైడ్స్ విద్యార్థులతో బీచ్ క్లీనప్ వీక్లో భాగంగా ఇక్కడికి విచ్చేసి కనీసం ఒక 300 మీటర్లు, 250 నుంచి 300 మీటర్లు సముద్ర తీరాన్ని, బాపట్ల సముద్ర తీరాన్ని ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలని, కాగితాలని, ఇంకా బాటిల్స్ని ఏరి డస్ట్బిన్స్లో వేయడం జరిగింది. ఇక్కడ పిల్లలు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పిల్లలకి అవేర్నెస్, పర్యావరణం పరిరక్షణలో భాగంగా అవేర్నెస్ కల్పించే ఉద్దేశంలో భాగంగా ఈ కార్యక్రమానికి పిల్లలు అటెండ్ అయ్యారు. అట్లాగే ఇక్కడ 26, 20 ఇంతకుముందు బీచ్ ఫెస్టివల్ జరిగినాయి, వాటికి నేను అటెండ్ అయ్యాను. 26, 27, 28 తారీఖుల్లో జరిగే బీచ్ ఫెస్టివల్కి ఏర్పాట్లు ఇక్కడ ఘనంగా జరుగుతున్నాయి. మరి ఆ కార్యక్రమం ఉద్దేశించి కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఇక్కడ ఏరియా వాళ్ళందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కర్లపాళ్లెం మండలంలోని పలు గ్రామాల్లో దసరా మహోత్సవాలు జరుపుకునేందుకు ఆయా చోట్ల ఆలయాలు, పందిళ్లు ముస్తాబయ్యాయి. మామిడాకులు, అరటి బోదెలు, విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగు నవరాత్రి పూజలలో మహిళలు, చిన్నారులు పాల్గొని పూజలు నిర్వహించాలన్నారు. 29న మూలా నక్షత్రం సందర్భంగా పలు ఆలయాల వద్ద అక్షరాభ్యాసాలు, సామూహిక కుంకుమ పూజలు నిర్వహించనున్నారు. పలు చోట్ల వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 3న పెద్దింటమ్మ తల్లి ఆలయంలో శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు చేతుల మీదుగా మహా అన్నదానం జరగనుంది. శ్రీ బగళముఖి అమ్మవారి దివ్య దేవస్థానం చందోల్లో అమావాస్య దివ్య హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడుతూ ఆదివారం దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అద్భుతమైన మహాపుణ్య దినం అన్నారు. అటువంటి రోజు శ్రీ అమ్మవారు సకల విధ నాగ దోషాలను హరించే నాగకన్య మానస మహాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నట్లు తెలిపారు. భాద్రపద మాసంలో వచ్చినటువంటి అమావాస్య ఆదివారం. మరి అమావాస్య ఆదివారం గురించి అనేక పండితులు, ప్రముఖులు విశేషంగా ఎన్నో గొప్పగా చెప్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఇది 100 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి విశేషమైన పర్వదినం కాబట్టి మీ అవకాశాన్ని బట్టి సమీపంలో ఉండేటువంటి దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్తున్నారు. అలాగే మన దేవస్థానంలో అంటే శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి
80వ అమావాస్య దివ్యహోమ కార్యక్రమాలు ప్రారంభం జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమాల్లో మొదటగా అమ్మవారికి అర్చనా కార్యక్రమం జరుగుతుంది. తర్వాత అఖండ జ్యోతులు వెలిగించి అమ్మవారిని ఆలయ ప్రదక్షిణంగా యాగశాలకు తీసుకెళ్లడం, అక్కడ అమ్మవారి సన్నిధిలో అష్టభైరవ పూజ వగైరా కార్యక్రమాలు జరిపి ఆ తర్వాత హోమ కార్యక్రమాలు ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈ హోమ కార్యక్రమాలలో అనేక మంది ప్రముఖులు, ఎందుకంటే ఎంతోమంది విఐపీలు కూడా ఈరోజు వస్తున్నారు, ప్రముఖులు వస్తున్నారు, భక్తులు వస్తున్నారు, అనేక మంది ఈ కార్యక్రమాన్ని చూడాలని అనేటువంటి ఉత్సాహంతో వివిధ ప్రాంతాల నుండి వస్తున్నారు. మరి అటువంటి వారందరికీ కూడా సౌకర్యాలు మాకు అవకాశం ఉన్నంత వరకు వారికి అన్ని రకాల సౌకర్యాలు, అంటే వచ్చిన భక్త కోటికి అందరికీ కూడా మధ్యాహ్నం 2 గంటల దగ్గర నుండి వచ్చిన వాళ్ళందరికీ టీ బిస్కెట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ 4 గంటలకి మరొకసారి ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం 6:30 గంటల దగ్గర నుంచి మరి 5 రకాల ప్రసాదాలు వచ్చిన భక్త కోటికి అందరికీ కూడా, అంటే ఒక రకంగా భోజన సౌకర్యం లేదు అనే ఒక మాట తప్ప భోజనంతో సమానంగా ఉండే విధంగా ప్రసాదాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమాల్లో అనేక మంది సేవా వాలంటీర్లు పాల్గొంటున్నారు. మరి భక్త కోటి 50 మంది విచ్చేసి ఈ కార్యక్రమాలలో అమ్మవారిని దర్శించి మా దేవస్థానమునకు మీ యొక్క సహకారమును కూడా అందించవలసిందిగా మరి ప్రార్థిస్తున్నా. జయ హో మాత, జయ హో జయ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవాలయాలు బాగుంటే దేశం బాగుంటుంది. దేవాలయాలు దేశాన్ని పోషిస్తున్నాయి. అభయ్ హిందూ సేన వ్యవస్థాపకులు రాధా మనోహర్ దాస్. బీచ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముస్తాబవుతున్న సూర్యలంక బీచ్ ఫెస్టివల్ కు ప్రజలు తరలి రావాలని కోరుతున్న అధికారులు. ఎస్టీలకు ఇచ్చిన భూమిని ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఏపీ గిరిజన యానాది సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాకసిరి నరసింహారావు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BCT న్యూస్.